హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చి బాగా హైప్ ఉన్న మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. లైక్ అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, దురేందర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మనకు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 ఐలాండ్ మూవీ. సో శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ అయితే ఎట్టకెళ్ళకి అయితే ఓటీటీలోకి అయితే కాదు, మన టీవీ ఛానల్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది నిన్న వచ్చేసి. సో చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో నేనైతే ఈ మూవీని అయితే చూశాను. సో జీ తెలుగులో అయితే రిలీజ్ అయితే అయింది. సండే రోజున అయితే మనకు 3 o'clock అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో చాలామంది అయితే చూసి ఉంటారు. సో నేను కూడా మూవీ చూశాను. నాకైతే పిచ్చగా అయితే మూవీ అయితే నచ్చింది. సో ఇక మూవీ వచ్చేసి ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ, సో రిలీజ్ డేట్ ఎటువంటి డేట్ అనౌన్స్మెంట్ చేసిన వీడియో అయితే చేస్తాను. నెంబర్ 2 ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన తేరే ఇష్క్ మే మూవీ. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే December 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో తేరా ఇష్క్ మే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మన తెలుగు ఆడియన్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు December 25 అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 బాహుబలి ది ఎపిక్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీని కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు బాహుబలి ది ఎపిక్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి మన ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే బాహుబలి 1 అండ్ 2 మూవీని ఒకేలా కలిపి తీశారు కాబట్టి ఇక మనకైతే ఈ మూవీ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు. మనకు December 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, జనవరి 10వ తారీఖు నుంచి వెళ్ళి. నెంబర్ 4 రెడ్ సోంజా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే లైన్స్ గేట్ ప్లే ఓటీటీ ఛానల్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ December 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ రెడ్ సోంజా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు అయితే ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 లూప్ అండ్ సీజన్ 4 మూవీ. సో ఈ మూవీ సంబంధించిన సీజన్ 3 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో సీజన్ 4 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 4 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ December 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే లూప్ అండ్ సీజన్ 4 మూవీ వచ్చేసి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 యూఓ క్లబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వల్ల ఒరిజినల్ ఫిలిం. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే తీసుకొస్తున్నారు ఈ మూవీని వచ్చేసి. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు కాబట్టి ఇక మనకైతే February 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఏక్ దివానీకి దివానియత్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి బాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే బాలీవుడ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకి December 25 అయితే కన్ఫామ్ నుంచిగా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 మిడిల్ క్లాస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో దాంట్లో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రేపటి నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. December 23 నుంచి అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంతకీ ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ అవుతుందంటే మనకు G5లో వచ్చేసి మనకైతే కన్ఫామ్గా అయితే మనకు December 23 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 9 రన్ అవే మూవీ. సో ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసి మనకి అయితే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. January 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రన్ అవే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు మనకు January 21 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 దురేందర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఏకంగా 1000 కోట్ల దగ్గరలో అయితే కలెక్ట్ అయితే చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది, 1000 కోట్లు అయితే. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ హిందీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ కేవలం హిందీ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు, కానీ హిందీ లాంగ్వేజ్లో అయితే మన తెలంగాణలో అయితే రిలీజ్ అయితే అయింది. సో చాలామంది అయితే చూశారు, చాలామందికి అయితే మూవీ అయితే నచ్చింది. సో నచ్చిన వాళ్ళే అండ్ చూడని వాళ్ళు ఉంటే హిందీలో అయినా చూద్దామని, సబ్ టైటిల్స్తో చూద్దామని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే January 29 అయితే కన్ఫామ్గా అయితే దురేందర్ మూవీని అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. నెంబర్ 11 రోషన్ కనకాల గారి హీరోగా యాక్ట్ చేసిన మోగ్లీ మూవీ. సో ఈ మూవీ థియేటర్ ఫ్లాప్గా అయితే నిలిచింది, అందుకే తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే ఈటీవీ నేపాల్ అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే
అయితే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. రీసెంట్‌గానే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ జనవరి 11 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు 'మోగ్లీ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చాలామంది అయితే మనకి ఈ మూవీని థియేటర్‌లోకి వెళ్లి చూడలేదు. సో ఎందుకంటే ఈ మూవీ ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో వెయిట్ చేసిన మీ అందరికైతే మనకు జనవరి 11 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి 'మోగ్లీ' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 'అఖండ తాండవం' మూవీ. సో బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ మనకైతే మంచి హిట్ అయితే అయింది. సో రీసెంట్‌గానే మనకైతే 200 కోట్లు కలెక్ట్ చేసిందని ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఫేక్ కలెక్షన్, ఒరిజినల్ కలెక్షన్ సో నాకైతే తెలియదు కానీ సో మూవీ టీమే అఫీషియల్‌గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో దీని మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు అఫీషియల్‌గా ఎప్పుడో అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఇంకా 3-4 వీక్స్ అయితే రన్ అయితే అవుతుంది. సో అంత లోపల మనకి థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో ఈ మూవీ వచ్చేసి సో దాని తర్వాత అయితే మనకు ఇంకా 4-5 డేస్‌లోనే మనకి జనవరి 10వ తారీఖున అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 13 ఉపేంద్ర అండ్ రాంపోతినేని గారి కాంబినేషన్‌లో వచ్చిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్‌గానే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో థియేటర్‌లో మంచి టాక్ తెచ్చుకున్నా కానీ మనకైతే ఈ మూవీని అయితే చాలామంది అయితే థియేటర్‌కి వెళ్ళి అయితే చూడలేదు. సో కలెక్షన్ పరంగా అయితే మనకి మూవీని అయితే డిజాస్టర్‌గా అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళైతే అఫీషియల్‌గానే అనౌన్స్మెంట్ అయితే చేశారు. రీసెంట్‌గానే అనౌన్స్మెంట్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే డిసెంబర్ 25 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది. సో ఈ మూవీ వచ్చి కన్ఫామ్‌గా అయితే మనకి డిసెంబర్ 25న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి అయితే మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది థియేటర్‌లో కూడా మిస్ అయి ఉంటారు. చాలామంది కామెంట్‌లో కూడా అడుగుతున్నారు. సో 'ఆంధ్రా కింగ్ తాలూకా' మూవీ కోసం వెయిట్ చేస్తున్నామని. సో మీ అందరికైతే మనకు డిసెంబర్ 25న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయిన ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు ఓటీటీలో కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 14 అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్‌గానే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో మనకి థియేటర్‌లో అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే రన్ అయితే అవుతుంది. మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో అవతార్ 2 కన్నా 3 అయితే చాలా బాగుందని చాలామంది రివ్యూవర్స్ అయితే అంటున్నారు. సో మూవీ అయితే బాగుందట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్‌కి వెళ్ళి అయితే చూడండి. సో అవతార్ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని లైట్ అయితే తీసుకోకండి. సో ఎందుకంటే ఈ మూవీ ఓటీటీలోకి అయితే అసలు రిలీజే కావు. ఇప్పుడైతే రిలీజ్ కావు. దాదాపుగా అయితే 5-6 మంత్స్ తర్వాతనే రిలీజ్ అయితే అవుతాయి. సో అఫీషియల్‌గా ఇంకేం ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్‌కి వెళ్ళి చూడండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. ఈ 14 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.